సో, ఫ్రెండ్స్ డెమో చూసారు గదా! ఫుల్ సాంగ్‌తో చూడండి. టెలిగ్రామ్‌లో ఉంటది అండ్ ఇన్‌స్టాలో ఉంటది. అక్కడి నుంచి ఫుల్ సాంగ్‌తో చూడండి. సూపరొచ్చింది వీడియో. అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, మన టెలిగ్రామ్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి అండ్ ఇన్‌స్టాలో ఫాలో చేయండి. అక్కడి నుంచి ఫుల్ సాంగ్‌తో వీడియోస్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ వీటి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో, ఇప్పుడు దీనికి ఫోటోస్ యాడ్ చేసుకుందాం. సో, ఇక్కడ 4 మిల్లీ సెకండ్ దగ్గర ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బిట్ మార్క్ ద్వారా వచ్చి ఇక్కడ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ బిట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. సో, ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటది. కంటిన్యూగా ఇదే ప్రాసెస్‌తో మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ కంపోజిషన్ ఏరియా బిట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. సో, ప్రతి ఫోటో సేమ్ ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో, లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్‌తో మొత్తం ఫోటోస్‌ని లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో, వన్ బై వన్ సేమ్ ప్రాసెస్ ఉంటది. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బిట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. సో, సేమ్ ప్రాసెస్ ఉంటది. మొత్తం ఫోటోస్‌ని ఇలాగే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. సో, ఫ్రెండ్స్ నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మొత్తం ఫోటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో, ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో, దానికోసం బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మొత్తం 5 ఫోటోస్ ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో, ముందుగా ఫస్ట్ ఫోటోని ఈ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాకొచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు వన్ బై వన్ సేమ్ ప్రాసెస్ చెప్తా. అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫోటో దగ్గర దీన్ని పేస్ట్ చేసుకోండి. సో, సెకండ్ ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేసి బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు సెకండ్ ఫోటో ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాకొచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు ఫస్ట్, సెకండ్ అయినగా మూడవ ఫోటోలోంచి సో, ఫస్ట్, థర్డ్ ఫోటో ఇక్కడ ఉంది. దీన్ని పేస్ట్ చేసుకోండి. సో, దాని తర్వాత ఇంకో ఫోటో సో, మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోటో పేస్ట్ చేసుకోండి. సో, 3 ఫోటోస్ పేస్ట్ చేసి బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు మూడవ ఫోటో దీని పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాకొచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేసి సో, ఇప్పుడు టైమింగ్ చెప్తా. టైమింగ్ దగ్గర మాత్రమే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ 16 సెకండ్ 22 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దగ్గర దీని పైనుంచి పేస్ట్ టైల్ పక్కన ఆరో వరకు టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్ చేసుకోండి. సో, సింపుల్‌గా ఈ విధంగా వస్తుంది. సో, ఇప్పుడు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో సేమ్ పేస్ట్ టైల్ చేసుకోండి. సో, 2 ఫోటోస్ పేస్ట్ చేసి బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు 4వ ఫోటో ఈ ఫోటోని కూడా సేమ్ పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాకొచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో తర్వాత వచ్చే ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ సో, టైమింగ్ చెప్తా. సేమ్ సో, ఇక్కడ 18 సెకండ్ 3 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దగ్గర దీన్ని పైనుంచి పేస్ట్ టైల్ పక్కన ఆరో వరకు టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్ చేసుకోండి. సో, సింపుల్ ఈ విధంగా వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో, ఇవి కూడా సేమ్ 2 ఫోటోస్. సో, మళ్ళీ బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు 4 ఫోటోస్ కంప్లీట్ అయినాయిగా. ఫిఫ్త్ ఐదవ ఫోటో. సో, ఈ ఐదవ ఫోటోని కిందనొచ్చి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో, కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాకొచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు ఒక్కొక్క ఫోటో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇక్కడ 10 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దగ్గర దీన్ని పేస్ట్ చేసుకోండి. సో, ఈ ఫోటో పేస్ట్ చేసి 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో పేస్ట్. సో, మళ్ళీ సేమ్ 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో, ఇదే ప్రాసెస్ ఉంటది కంప్లీట్‌గా లాస్ట్ వరకు. సో, వన్ బై వన్ సేమ్ ప్రాసెస్. సో, ప్రతి ఫోటోని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో, ఇక్కడ ఈ ఫోటో వరకు యాడ్ చేసి ఇక్కడ మొత్తం ఫోటోస్‌ని గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ 22 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. సో, ఇది లాస్ట్ వరకు సేమ్ ఉంటది. 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో, ఒక్కటే ప్రాసెస్ ఉంటది. కంటిన్యూగా వన్ బై వన్ చివరి వరకు యాడ్ చేసుకోండి. సో, ఒక్క ఫోటో మిస్ కావద్దు. కంటిన్యూగా చూస్తూ యాడ్ చేసుకోండి. సో, లాస్ట్ వరకు సేమ్ ఇక్కడ 29 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసి మళ్ళీ బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు లాస్ట్ ఒకటే ఫోటో దగ్గర ఈ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాకొచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే
సో, ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫోటోస్ ఉంటాయో అన్ని ఫోటోస్‌కి యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 9 సెకండ్, 10 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో ఉంది కదా! దీన్ని పేస్ట్ చేసుకోండి. సో, దాని తర్వాత ఇంకో ఫోటో పేస్ట్. సో, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫోటోస్ పేస్ట్ చేసుకోవాలి. సో, ఇది లాస్ట్ వరకు ఇప్పుడు సేమ్ ఉంటది. కంటిన్యూ‌గా 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. సో, ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇదే ప్రాసెస్‌తో మొత్తం ఫోటోస్‌ని లాస్ట్ వరకు యాడ్ చేసుకోవాలి. సో, ఈజీ ప్రాసెస్. సో, ఇలా ప్రతి దానికి సేమ్ ఇలా కంప్లీట్‌గా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ వరకు యాడ్ చేసి సో, ఈ ఫోటోస్ మొత్తం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 21 సెకండ్, 23 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. సో, లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ ఉంటది. మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. నేను స్కిప్ చేస్తున్నా. సో, మీరు మాత్రం కంటిన్యూ‌గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, లాస్ట్ ఇక్కడ 28 సెకండ్, 29 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఎఫెక్ట్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే. సో, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.